చెత్తే కదా దాన్నేం చేస్తాం అనే భావన కాకుండా పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చెత్త నుంచి సంపదను సృష్టించొచ్చని ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని, కరోనా లాంటి పరిస్థితుల్లో శుభ్రత ఆవశ్యకత గురించి తెలిసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలు, డంపింగ్ యార్డ్ నిర్వహణను స్వయంగా పరిశీలించారు. తొలుత డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మి కంపోస్ట్ తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుధ్య కార్మికుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ కార్యక్రమంతో అయినా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. చెత్తను వేరు చేయడం, దాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి సంపద సృష్టించవచ్చన్నారు పవన్. చెత్త నుంచి సంపదని సృష్టించేది సర్క్యులర్ ఎకానమీ. అంటే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో, చెత్తను కూడా చూస్తే ఒకటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో పరిశుభ్రతే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్.